వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. నిజంగా చలికాలం వచ్చి అందరికీ కూడా సంస్కారం నేర్పిందండి. అదేలాగా అంటారా? చెప్తాను వినండి. చక్కగా అబ్బాయిలందరూ మగవాళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు. అంటే ఒద్దిగ్గా పద్ధతిగా చేతులు కట్టుకుంటున్నారు. ఇంకా ఎప్పుడు చూసినా అంటే మేము ఆబ్వియస్ గా అమ్మాయిలంటే ఫ్యాషన్ ఫాలో అవుతుంటాం కదా, సో కొంచెం ఫ్యాషన్ కి తగ్గట్టు బట్టలు వేసుకుంటూ ఉంటాం. కానీ చలికాలంలో చక్కగా నిండుగా బట్టలు కప్పుకుంటున్నాం. ఇంకా రోడ్డుల మీద తిరిగే యువత అయితే అర్ధరాత్రి అయినా తిరుగుతూ ఉంటారు. కానీ చలికాలం కదా, తొందరగా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంకా ఫుడ్ విషయంలో కూడా అండి, ఫుడ్ కూడా చక్కగా వేడిగా ఉన్నప్పుడే తొందరగా తినేస్తున్నాము, తొందరగా పడుకుంటున్నాం. అసలు చూసారా, చలికాలం వచ్చి మనకి ఎంత సంస్కారం నేర్పిందో. నిజమే కదా. సో ఈ రోజు ఎలాంటి స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తానో అని వెయిట్ చేస్తున్నారు కదా. ఓకే, అందుకే ఈ రోజు స్పెషల్ గా నేను చేయబోతున్నాను బ్రౌన్ రైస్ ఉప్మా. అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు చక్కగా చూసి నేర్చేసుకోండి. బ్రౌన్ రైస్ ఉప్మాని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం కుక్కర్ తెచ్చుకోవాలి. సో ఈ బ్రౌన్ రైస్ అన్నది హెల్త్ కి చాలా మంచిదండి, కాబట్టి మనం ఈరోజు బ్రౌన్ రైస్ తో ఉప్మా చేయబోతున్నాం. అండ్ ఉప్మా రెగ్యులర్ ఫుడ్డే కాబట్టి మీ అందరికి ఐడియా ఉంటుంది, కానీ ఇది మనం కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. సో మనం కుక్కర్లో ఎందుకు తీసుకుంటున్నాం అంటే బ్రౌన్ రైస్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కదా, అది కుక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో నార్మల్ రెగ్యులర్ ఉప్మాలా మీరు ప్యాన్ అవన్నిట్లో చేస్తే చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా కుక్కర్లో తీసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. బ్రౌన్ రైస్ అనేది కొంచెం హెవీ ఫుడ్ కూడా. ఆయిల్ వేడైంది కదా, ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుందాం. సో క్వాంటిటీ చూసుకొని దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఎండు మిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ అనుకుంటున్నారు కదా మీరు, ఈ బ్రౌన్ రైస్ ఏంటి, ఉప్మా ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది ఏంటి అని. సో ముందే మనం బ్రౌన్ రైస్ తీసుకొని ఇలా మిక్సీ చేసి పెట్టుకొని, అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సేమ్ అలాగే మిక్సీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. దాంతో ఈరోజు మనం ఉప్మా చేయబోతున్నాం బ్రౌన్ రైస్తో. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇందులో కొంచెం కొబ్బరి, కొబ్బరి కూడా ఫ్రై అయిపోతుంది. సో లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఈ బ్రౌన్ రైస్ రవ్వ ఉంది కదా, దీన్ని వేసేసుకున్నాం. సో ఇది కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. సో ఇది కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్నాం అనుకోండి బ్రౌన్ రైస్ ముందే, ఆ తర్వాత తొందరగా కుక్ అయిపోతుంది. అంటే ఫ్రై చేసేటప్పుడే కొంచెం హాఫ్ కుక్ అయిపోతుంది కదా, హాఫ్ కప్ అయినా కొంచెం కుక్ అవుతుందండి. ఆ తర్వాత వాటర్ పోసిన తర్వాత మొత్తం కుక్ అయిపోతుంది. ఓకే, ఇది ఫ్రై అవుతుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయింది కదా. అండ్ ఇప్పుడు సో నానబెట్టి పెట్టుకున్నాను కందిపప్పు, అది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. సో ఇందులో కందిపప్పు కూడా యాడ్ చేసాను, డిఫరెంట్గా ఉంది కదా. అవును, ఓన్లీ గోధుమ రవ్వతో చేస్తే ఆ టేస్టే తెలుస్తుంది కదండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకుంటే ఇలా కందిపప్పు కూడా యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకున్నాం. సో మన ఉప్మాకి ఎంత సాల్ట్ కావాలో చూసుకొని అంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. జస్ట్ లైట్గా ఆయిల్ వేసాను, ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు నేను.
ఎందుకంటే ఇవన్నీ ఎంత లైట్ గా ఫ్రై అవ్వాలి కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మార్నింగే ఆయిలీ ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి మనం కొంచెం ఆయిల్ తీసుకుని అందులో ఇవి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసేద్దాం. సో ఉప్మాకి ఎంత వాటర్ కావాలో చూసుకొని ఒక్కసారి యాడ్ చేసుకోండి. బ్రౌన్ రైస్ కదా, కొంచెం ఎక్కువే వాటర్ పడుతుంది చెప్పా కదా, కుకింగ్కి టైం పడుతుంది, అలాగే కొంచెం వాటర్ పడుతుంది దీనికి, ఎందుకంటే హార్డ్గా ఉంటుంది బ్రౌన్ రైస్ అనేది. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేద్దాం. ఓకే, విజిల్ పెట్టేసుకున్నాం. ఎస్, ఇది మనకి కొంచెం ఒక 2 or 3 విజిల్స్ వస్తే ఉప్మా రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇది అయిపోయింది మనకి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లగా అవ్వాలి కదా, అంటే ఆవిరి పోవాలి కదా. ఓకే, తర్వాత వేరేగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇది కొంచెం వేడవ్వాలి మనకి. అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. సో ఉప్మా అంటే మీకు తెలిసిందే కదా, సీజనింగ్. కాకపోతే ఫస్ట్ సీజనింగ్ చేసుకుంటాం, తర్వాత ఉప్మా రవ్వ ఇవన్నీ వేసుకుంటాం. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ కదా, అందుకే అది సెపరేట్గా. అండ్ ఇప్పుడు సీజనింగ్ కూడా మనం సెపరేట్గా చేసుకోవాలి. ఆయిల్ వేడైంది మనకి. సో ఇందులో ఎండుమిర్చి, తర్వాత ఆవాలు, తర్వాత పొట్టు తీయని మినప్పప్పు. సో ఇవన్నీ కూడా సీజనింగ్ కోసం. అండ్ తర్వాత కరివేపాకు, అండ్ కొంచెం పచ్చిశనగపప్పు. సో ఇవన్నీ వేసి మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కసారి కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చూద్దాం ఎంతవరకు అయిందో. వావ్, చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నార్మల్గా అయితే మనం ఫస్ట్ సీజనింగ్ పెట్టుకొని ఉప్మా చేసుకుంటాం, కానీ ఇందులో మాత్రం బ్రౌన్ రైస్ని సపరేట్గా మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత అన్ని ఫ్రై చేసి లాస్ట్లో మనం సీజనింగ్ చేసి అందులో ఈ ఉప్మా అంటే ఈ బ్రౌన్ రైస్ ఉప్మా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. కొబ్బరి కూడా వేసాం కదా, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది యాడ్ చేసి మనం మంచి ఫ్లేవర్, చాలా బాగా కుక్ అయింది. నేను చెప్పా కదా, జస్ట్ కుక్కర్లో అయితే మాత్రం ఒక 3 or 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని ఎన్ని విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎంత వాటర్ వేసుకున్నారు అని చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, ముందే చెప్పా కదా, ఎందుకంటే బ్రౌన్ రైస్ కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. వేసుకొని ఒక్కసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బ్రౌన్ రైస్ ఉప్మా రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత సింపుల్గా చక్కగా క్విక్గా అయిపోయిందో. మనకి అంతే టేస్టీగా కూడా ఉంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో లైట్గా ఇలా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటూ బాగుంటుంది. ఓకే, చూసారు కదండి ఎంత చక్కగా ఫాస్ట్గా రెడీ అయిపోయిందో టేస్టీగా బ్రౌన్ రైస్ ఉప్మా. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బ్రౌన్ రైస్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1/2 కప్పు, కందిపప్పు 1/4 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, ఉప్పు తగినంత,
నూనె 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. బ్రౌన్ రైస్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రౌన్ రైస్ ను రవ్వలాగే మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ లో నూనె వేసుకొని ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, బ్రౌన్ రైస్ రవ్వ, నానబెట్టుకున్న కందిపప్పు, ఉప్పు, సరిపడా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిశనగపప్పు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కందిపప్పు మిశ్రమం వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బ్రౌన్ రైస్ ఉప్మా రెడీ. బ్రౌన్ రైస్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా రెగ్యులర్ ఉప్మా మనం తింటున్నప్పుడు మనకి అంత టేస్ట్ తెలియదు, కానీ ఈ బ్రౌన్ రైస్ తింటున్నప్పుడు మాత్రం బ్రౌన్ రైస్ కూడా నోటికి తగులుతూ కొబ్బరి టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ కారం అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయి, ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. తింటున్నప్పుడు మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా, కొంచెం ఎక్కువ టేస్ట్ ఉందన్నమాట. బ్రౌన్ రైస్ ఉప్మా అయితే మాత్రం అదిరిపోయింది. మీరు డెఫినెట్ గా ట్రై చేయాలి. ఉప్మా ఇలాగా తినేయచ్చు, అసలు దీనికి ఏం లేకపోయినా కూడా చక్కగా తినేయచ్చు. కానీ దీనికి కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. మరి దీనికి కాంబినేషన్ ఏం చేస్తాను అనుకుంటున్నారా? అదే పాలక్ రైతా. అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు కూడా చక్కగా చూసి నోట్ డౌన్ చేసేసుకోండి. నార్మల్ గా మనం రైతా చేస్తాం, కానీ స్టవ్ ఆన్ చేయం. జస్ట్ పెరుగు ఇంకా మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి చేస్తాం. కానీ మనం చేసుకోబోయేది పాలక్ రైతా. మరి పాలక్ పచ్చిగా ఉంటే బాగోదు కదా, అందుకనే కొంచెం ఇలా ఫ్రై చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, మీరు కూడా చక్కగా చూసి ఫాలో అయిపోండి. ఆయిల్ వేడైపోయింది మనకి. ఇప్పుడు ఇందులో జీరా, తర్వాత సోంపు. సోంపు కూడా కొంచెం తీసుకుంటున్నా. అండ్ తర్వాత ఆనియన్స్. ఇవన్నీ వేసి మనం ఒక్కసారి ఫ్రై చేయాలి. జస్ట్ అలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, అండ్ కొంచెం పసుపు. మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడే ఇవన్నీ కూడా లైట్గా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేసాం కదా. అండ్ తర్వాత కారం, మిర్చి యాడ్ చేసాం కదా. కారం వేసుకునేటప్పుడు మీరు చూసుకొని వేసుకోండి. ఎక్కువ కావాలా లేకపోతే కొంచెం తక్కువ కావాలి అనుకుంటే స్పైసీని తగ్గించుకోవచ్చు. వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇందులో కొంచెం గరం మసాలా. ఏది వేసుకున్నా కూడా ఎక్కువ వేసేయద్దు. అంటే గరం మసాలా లేదా ఇప్పుడు పెప్పర్ తీసుకుంటున్నాను, పెప్పర్ పౌడర్ కూడా జస్ట్ అలా. అంటే మనకు అన్ని ఫ్లేవర్స్ తెలియాలండి. తింటున్నప్పుడు మనకి కొంచెం ఘాటుగా తగలాలి. మసాలా వేసుకుంటున్నాం కదా, ఆ మసాలా ఫ్లేవర్ తెలియాలి, ఇంకా స్పైసీనెస్ తెలియాలి. ఇలా అన్ని తెలియాలి. కానీ ఒకటే ఫ్లేవర్ ఎక్కువ అయిపోతే మొత్తం మనం అనుకున్నది అయితే కరెక్ట్గా రాదు. ఏం వేసుకున్నా కూడా జస్ట్ లైట్గా. అండ్ వాము. వాము ఎంత మంచిది డైజెషన్కి, ముఖ్యంగా వాము అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ధనియా పౌడర్, అండ్ తర్వాత బ్లాక్ సాల్ట్. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒక్కసారి ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇందులో మనం పాలక్, చెప్పా కదా పాలక్ రైతా అని. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం
లాస్ట్లో పాలక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పాలక్తో పాటు నేను పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను, మింట్. సో చూసారా, మార్నింగే చక్కగా ఫ్రెష్గా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఒక మంచి రైతా చేసుకొని దానికి కాంబినేషన్ బ్రౌన్ రైస్ ఉప్మా చేసుకొని తింటే ఇంతకు మించిన హెల్త్ ఇంకెక్కడైనా ఉంటుందో చెప్పండి. ఓకే అండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాం. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం మనం. ఈ బౌల్లో పెరుగు వేసుకుందాం. సో ఈ పెరుగు ఏంటంటే మనం మీకు రైతాకి తెలుసు కదా ఎంత మనకి లూజ్గా కావాలో, సో దాన్ని బట్టి మీరు పెరుగుని ప్రిపేర్ చేసుకోండి. సో చూసారు కదా, పెరుగు మొత్తం కూడా నేను ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో పాలక్ మిక్స్చర్, దీన్ని కలుపుకోవాలి. సో ఈ మిక్స్చర్ అంతా వేసుకొని మనం మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రెగ్యులర్గా మనం చేసుకునే రైతా టైం అవుతుంది, కాకపోతే ఇది ముందే కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. సో వెజిటేబుల్స్ యూజ్ చేసాం కాబట్టి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంకేం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఈ టేస్ట్ పోతుంది. లేదా నార్మల్ రైతాలో అందరూ టొమాటో ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు, అది యూజ్ చేసాం అనుకోండి, మనం లీఫీ వెజిటేబుల్స్ వేసాం కదా, దాని టేస్ట్ పోతుంది. సో ఓన్లీ మనకి ఈ టేస్ట్ తెలియాలి అంటే ఇలా ప్లెయిన్గా వెజిటేబుల్స్ అండ్ మసాలా యాడ్ చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పైన మనం కొంచెం పెప్పర్ జల్లుకుందాం. సో లైట్గా తినేటప్పుడు మనకి ఆ ఘాటు తెలియడం కోసం కొంచెం జల్లుకొని సరిపోతుంది. అండ్ తర్వాత పుదీనా, సో ఇది కూడా పైనుంచి గార్నిష్ చేసుకుందాం. తినేటప్పుడు తినేసినా కూడా ఇలాగా బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా, పాలక్ రైతా అయితే రెడీ అయిపోయింది. చక్కగా కలర్ఫుల్ గా కూడా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పాలక్ రైతాకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1/2 కప్పు, అల్లం 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియా పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, నూనె 3 టీ స్పూన్లు, నల్ల ఉప్పు తగినంత. పాలక్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీరా, సోంపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, వాము, ధనియా పొడి, నల్ల ఉప్పు, పాలకూర, పుదీనా వేసి వేయించుకోవాలి. పెరుగు స్మూత్ గా వచ్చేటట్టు బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర మిశ్రమాన్ని పెరుగులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి మిరియాల పొడి వేసి పుదీనాతో గార్నిష్ చేసుకుంటే పాలక్ రైతా రెడీ. పాలక్ రైతాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నార్మల్ గా అయితే చాలా బాగుందండి. రెగ్యులర్ రైతా కంటే డిఫరెంట్ గా ఉంది, అంటే టేస్ట్ లో చాలా డిఫరెంట్ గా ఉంది.
ఎందుకంటే పాలక్ పుదీనా ఎలాగో యాడ్ చేసామంటే పుదీనా కొంచెం మింట్ ఫ్లేవర్ వస్తుంది, పాలక్ సాఫ్ట్ గా ఉంది, దాంతో పాటు మసాలా ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసాం కదా, వాము ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ పెప్పర్ కొంచెం ఘాట్గా ఉంది. మొత్తానికైతే ఈ రైతా తింటుంటే నాకు అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయండి. ఒక్కొక్క పర్టికులర్ ఫ్లేవర్ కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది, ఏది కూడా కంప్లీట్ మిక్స్ అయిపోలేదు. మొత్తానికైతే ఇది కంప్లీట్ రైతా అని చెప్పొచ్చు. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత ఇదే అంటారు చాలా బాగుంది ప్రియా అని. సో ఇంకెందుకు లేట్, చక్కగా మీరు కూడా ఈ 2 డిషెస్ చేసుకొని టేస్ట్ చేసేయండి. మరి ఈరోజు చూసారు కదా 2 టేస్టీ డెలీషియస్ వంటకాలని. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలీషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బాయ్.